Samantha Williams Vajrapati. I'm glad to offer my services to your prestigious organization, Sri Vijay Kanadurga Group. I'm looking forward to a mutual beneficial working relationship. Thank you. Sam, ilane cheppu akkadi kuda. The job will be yours. తాతగారు, నా లైఫ్లో ఫస్ట్ జాబ్ మీ దగ్గర చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అమ్మకి తెలిస్తే షీల్ బి వెరీ హ్యాపీ. కానీ అప్పుడే అమ్మకి చెప్పను. నా వల్ల టీవీ ఫ్రిజ్ పాడైపోయాని తెలిస్తే తను చాలా బాధపడుతుంది. అయినా నేను ఫస్ట్ జాబ్ సంపాదించాలి కదా. ఆ జాబ్ కంటే ముందు ఇంకో జాబ్ చేయాలి. ఈ రోజు శ్రీనివాస్ నా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తనకి మెసేజ్ పెట్టాలి. శ్రీనివాస్, ఈరోజు రేపు నీకు కూడా హాలిడే. ఇంట్లోనే ఉంటావు కదా. నీ పేరెంట్స్ తో నిన్ను డిస్టర్బ్ చెయ్యను. ఎంజాయ్ దిస్ వీకెండ్. ఈ టాప్ సీక్రెట్ మెసేజ్ ని డిలీట్ చేసేయ్, లేకపోతే పేరెంట్స్ చదివేస్తారు. ఈ అమ్మాయి ఫోన్ చేస్తుందేమో. ఏ క్షణంలోనైనా ఫోన్ చేయొచ్చు. నేను పద్మావతికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతున్నాను తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతారు? ఈరోజు రేపు నీకు హాలిడే. ఇంట్లో ఉంటావు కదా నీ పేరెంట్స్తో. నిన్ను డిస్టర్బ్ చేయను. ఎంజాయ్ ద వీకెండ్. నా మనసుని అర్థం చేసుకున్నట్టుగా కరెక్ట్గా మెసేజ్ పెట్టింది. అవును, పద్మని వదిన అంటుంది అంటే నాకు చెల్లి వరుస. అసలు పద్మకి తనకి చుట్టరికం ఉందా? పద్మ తనకి ఏమవుతుందో కనుక్కోవాలి ఈసారి ఫోన్ చేస్తే. పద్మ నంబర్ ఒకసారి కాల్ చేయనా? తనతో మాట్లాడాలనిపిస్తుంది, ఒక్కసారి చూడాలనిపిస్తుంది. కానీ ఏం చేయను? ఆ రోజు గొడవ అవ్వకుండా ఉంటే పద్మకి నాకు ఈపాటికే నిశ్చితార్థం జరిగి ఉండేది. పద్మ పెళ్లి చూపులప్పుడు తనని చూడగానే పరాయి అమ్మాయిని చూసినట్టుగా అనిపించలేదు. తనంటే ఇష్టమని మాటిచ్చాను, మనసు ఇచ్చాను. తను నా గురించి ఏమనుకుంటుందో ఏమో. పోనీ ఒక్కసారి తనతో మాట్లాడినా? ఏరా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న, చెప్పండి నాన్న. నీతో మాట్లాడాలి. ఆ వజ్రపాటి వాళ్ళ రభస తర్వాత నీ పెళ్లి గురించి మాట్లాడలేదు. మరో మంచి సంబంధం వచ్చింది నీకు. మనం త్వరలోనే పిల్లని చూసుకోవడానికి వెళ్ళాలి. ఈసారి ముందే నేను వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చాను. వీళ్ళకు వాళ్ళకున్నంత పొగరు లేదు. ఆడపెళ్లి వారికి ఉండవలసిన అనుకో ఉంది. నేను రోజు ముందే చెప్తాను, అప్పుడు లీవ్ పెడదు. కానీ నేను పద్మకు మాటిచ్చాను, తనను ప్రేమిస్తున్నాను. తను తప్ప ఎవరిని చేసుకోలేను. నాన్నకి ఎలా అయినా చెప్పాలి. నాన్న, ఏంటి అది? నాన్న, నాకు తెలుసురా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో. మీ నాన్నకు కూడా తెలుసు. కానీ ఆయనకి నీ మనసు కన్నా తన పంతమే ఎక్కువ. చెప్పరా? ఏం లేదు నాన్న.
భగవంతుడా, నా బిడ్డ మనసు కుదుటపడే మార్గం చూపించు. తాతగారు, బ్లెస్ మీ తాతగారు. అక్కడికి వెళ్ళటానికి నాకు దారి తెలియదు కదా. భాషా చూడు, భాషా చూడు, ముంబై నెల్లి రాజా చూడు, డ్రైవర్ అయ్యి వచ్చాడు చూడు. అమ్మా నన్ను వదిలేండి తల్లి, ఎక్కడికైనా వెళ్ళాలా? కారు తీయమంటారా? భాషా, నేను ఎస్వికేడికి వెళ్ళాలి, కానీ మన కారులో కాదు. మరి ఎలా అమ్మా? హే, ఆ సైకిల్ ఎవరిది? అది లీలమ్మది, కానీ ఎప్పుడూ వాడరు. కాలేజీకి దాని మీద వెళ్ళాలని పెద్దమ్మగారు కొనిచ్చారు. మరి లిల్లీ కాలేజ్కి కార్లో వెళ్తుందా? వెళ్ళరు, అసలు కాలేజీకే వెళ్ళరు. అయితే నిన్ను సైకిల్ మీద వెళ్తా. కానీ నాకు దారి తెలీదే. ఇక్కడి నుంచి చాలా దగ్గరమ్మా. మీరు ఊరు వచ్చిన రోజు మిమ్మల్ని ఎక్కించుకున్నానే, ఆ రోడ్డే. ఏం లేదమ్మా, ఇలా తిన్నగా వెళ్తే లెఫ్ట్ వస్తుంది, ఆ తర్వాత రైట్ వస్తుంది. అది కూడా తిరగొద్దు, దాని ముందు రైట్ వస్తుంది, అది తీసుకొని సెకండ్ లెఫ్ట్, థర్డ్ రైట్, అంతే. మిస్టర్ భాషా, నేను లెఫ్ట్ తీసుకునే చోట రైట్, రైట్ తీసుకునే చోట లెఫ్ట్ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతానేమోనని భయమేస్తుంది. నాతో వచ్చి కొంచెం దారి, అదే నీ రహదారి చూపిస్తావా? సరేనమ్మా, ఒకసారి చిన్నమ్మ గారు చెప్పొస్తాను. భాషా, అత్తకి నేను చెప్పానులే, ముందు నువ్వు వెళ్ళి సైకిల్ తీ. వెళ్ళు, తీ తీ తీ, భాషా వెళ్ళు. పట్టేను పట్టు గమ్యం చేరేట్టు, ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. వావ్, ఇది మన ఎస్వికేడి మాల్ కదా. థ్యాంక్ యూ భాషా, నన్ను ఇక్కడ డ్రాప్ చేసినందుకు. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. అలాగేనమ్మా. ఆగు, నువ్వు ఇప్పుడు సైకిల్ తీసుకెళ్ళిపోతే నేను సాయంత్రం ఇంటికి ఎలా రావాలి? మీరు సాయంత్రం కూడా సైకిల్ మీద వస్తారా? అవును, ఈ రోజు సాయంత్రమే కాదు, అంతా ఓకే అయితే రోజు సైకిల్ మీదే రావాలి. మీరేమన్నా నాకు అర్థం కావట్లేదు. సరే మరి సైకిల్ మీ దగ్గరే పెట్టేసుకోండి, నేను ఎలాగోలా ఇంటికి వెళ్ళిపోతాను. బాబు చిట్టి, వెళ్ళిపోతావా? నా కోసం ఈ సైకిల్ వదిలేసి నువ్వు ఒక్కడివి వెళ్ళిపోతావా? నీ త్యాగం చాలా గొప్పది భాష. అమ్మో, మళ్ళీ మొదలు పెట్టేశారు. నేను సైకిల్ పార్కింగ్లో పెట్టి వెళ్తాను.
స్టార్ట్ చేయాలంటే ముందు నీ పర్మిషన్ కావాలి కదా. నేను జాబ్ చేయాలనుకుంటున్నా. ప్లీజ్ గణపతి, నాకు జాబ్ వచ్చేలా చేయాలి ప్లీజ్. చేస్తావులే, నువ్వు మా మంచి గణపతివి కదా. అమ్మా, నేను ఎక్కడున్నానో తెలుసా? ది ప్రెస్టీజియస్ శ్రీ విజయ కనక దుర్గా షాపింగ్ మాల్, ఎస్టాబ్లిష్డ్ బై ది వన్ అండ్ ఓన్లీ వజ్రపాటి రంగారావు గారు. వద్దండి, నాకు నచ్చలేదు. నా డబ్బులు నాకు కావాలి, ఇచ్చేయండి. నేను చాలా డబ్బులు పోసి ఈ కాస్ట్లీ పర్ఫ్యూమ్ కొన్నాను, కానీ తీరా వాడాక ఇది నాకు నచ్చలేదు. అందుకే నాకు ఇది వద్దు అంటున్నాను. ఇది తీసుకుని నేను దీనికని ఇచ్చిన డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి. మేడం, సగం వాడేసినట్టున్నారుగా. అంటే ఏంటి ఏంటి మీ ఉద్దేశం? నేను కావాలనే ఇదంతా చేస్తున్నానా? నన్ను అంటే కస్టమర్ని అవమానిస్తున్నారా? అది కాదు మేడం మా ఉద్దేశం. మీకు మా కంపెనీ గురించి ఎగ్జాక్ట్ పాలసీ గురించి చెప్తున్నాను. నీ పాలసీలతో నాకేంటి? నాకు నా డబ్బు కావాలి అంతే. చిచి, అందుకే ఇండియా ఇలా ఉండిపోయింది. అదే అమెరికా అయితేనా మరో మాట అనకుండా ఇచ్చినవిచ్చినట్టు వెనక్కి తీసేసుకుని డబ్బు కూడా ఇచ్చేసేవారు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్, నేను అమెరికా నుంచి వచ్చాను. నమస్తే. మీరేమన్నారు? అమెరికాలో ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు మనం కొన్న ఐటమ్స్ తిరిగి ఇవ్వచ్చు అంటున్నారు కదా. ఎస్, యు ఆర్ రైట్. మీరు చెప్పింది మాటికి నిజం. అయితే అమెరికాలో కూడా రిటర్న్ ఇవ్వాలంటే రూల్స్ ఉంటాయి. ట్యాగ్ పోకూడదు, బిల్ తీసుకురావాలి. పర్ఫ్యూమ్ లాంటివైతే ఫుల్గా ఉండాలి, వాడేసి కాదు. ఇప్పుడు చెప్పండి, కొన్నప్పుడు ఉన్న ట్యాగ్ ఇప్పుడు దాని మీద ఉందా? లేదు. పోనీ బిల్ ఉందా? లేదు. పోనీ బాటిల్ సీల్ తీయకుండా ఉందా? లేదు. ఇలా ఉంటే రిటర్న్ తీసుకోవడం అమెరికాలో కూడా కుదరదు, ఇక్కడ కూడా కుదరదు. మరి ఇక్కడ కూడా అదే రూల్స్ కదా. అమెరికా నుంచి వచ్చానంటున్నావు, ఇక్కడ రూల్స్ నీకెలా తెలుసు? అదిగో అక్కడ రూల్స్ రాశారు. అక్కడ సాయంత్రం 3 తర్వాతే ఎక్స్చేంజ్ అని కూడా రాసింది. మీరు ఈ బాటిల్ వాడేశారు, బిల్ లేదు, ట్యాగ్ లేదు, కాబట్టి మేము దీన్ని రిటర్న్ తీసుకోలేం. ఆగండి ఆగండి, ఇక్కడ గొడవేమీ లేదండి, మీరు వెళ్ళిపోవచ్చు. కానీ మీరు బాటిల్ రిటర్న్ ఇద్దామనుకున్నారు కాదు, అంటే మీకు ఈ పర్ఫ్యూమ్ నచ్చలేదు. రండి, మీకు మంచి పర్ఫ్యూమ్ చూపిస్తాను, డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను. ఏంటి డిస్కౌంటా? అయితే చూపించు. 1 సెకండ్. అసలు పర్ఫ్యూమ్ అనేది ఎంత జాగ్రత్తగా చూస్ చేసుకోవాలో తెలుసా? జనాలు మనల్ని చూడక ముందే మనమేంటో చెప్పేది పర్ఫ్యూమ్. మనం వాడే పర్ఫ్యూమ్ మన పర్సనాలిటీని అవతల వాళ్ళ మైండ్ కి చెప్పేస్తుంది. ఇదిగో చూడండి, అన్నిటికీ ఒక్కటే పర్ఫ్యూమ్ వాడకూడదు. పార్టీస్ కి వెళ్ళేటప్పుడు ఇది వాడాలి. అలాగే మీ హస్బెండ్ తో బయటకు వెళ్ళేటప్పుడు ఇది వాడాలి. ఓకే, ఇది చూడండి, మీ హ్యాండ్ ఇవ్వండి. ఇప్పుడు స్మెల్ చూడండి, మీకు లతా మంగేష్కర్ గారి స్పెషల్. అబ్బా, చాలా బాగుంది. నేను 2 తీసేసుకుంటున్నాను. మరి ఇది మీకు ఇది కూడా నచ్చింది కదా. సరే, అది కూడా ప్యాక్ చేయండి. గుడ్ ఐడియా. చూడండి, మీ చాయిస్ చూసి అందరూ ఎలా మెచ్చుకుంటారో మిమ్మల్ని. థ్యాంక్ యూ. మరి నా డిస్కౌంట్? పదండి.
వెంకట్రావు సార్ మీ సెక్షన్ అందరూ వచ్చేసినట్టే కదా? వచ్చారు సార్. ఏ ఇబ్బంది ఏం లేవు కదా? ఏం లేదు సార్. కౌంటర్ జాగ్రత్త చూసుకోండి. అలాగే సార్. బిల్ చేయండి. ఓకే అంకుల్, మేడం కి 10% డిస్కౌంట్ చేయాలి. అలాగే శ్యామ్. ఇదిగోండి మీ ప్యాక్. ఇదిగో డబ్బులు తీసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్, విజిట్ అగైన్. థ్యాంక్ యూ. పెర్ఫ్యూమ్స్ మీద 5% కంటే ఎక్కువ డిస్కౌంట్ ఉండదమ్మా. ఓకే అంకుల్, యాక్చువల్లీ మీకు ఈ పర్ఫ్యూమ్స్ 25% డిస్కౌంట్ కి వచ్చి ఉండాలి కదా. వాడేసిన వస్తువులు ఇచ్చి డబ్బులు తీసుకెళ్లాల్సిన కస్టమర్ దగ్గర ఎదురుకొచ్చి పెట్టించావే. ఒక్క కస్టమర్ కి కోపం వచ్చినా అది మన లాభానికే వాడుకోవాలని మా ఎంబీఏలో చెప్పారు. చాలా థ్యాంక్స్ మేడం, మా కస్టమర్ ని ప్లీజ్ చేసినందుకు. సూర్యబాబుని కలవటానికి వచ్చారా? లేదు అంకుల్, మిమ్మల్ని కలవడానికే వచ్చాను. నాకు ఒక జాబ్ కావాలి. జోక్ చేస్తున్నారు. మీకు ఇక్కడ జాబ్ కావాలా? అయ్యో జోక్ కాదు అంకుల్, నిజంగానే నాకు ఇక్కడ ఒక జాబ్ కావాలి. మన ఎస్వికేడి మాల్లో రిక్రూట్మెంట్స్ అంతా మీరే చూసుకుంటారని నాకు తెలుసు. నాకు సేల్స్ ఫీల్డ్ లో అమెరికాలో ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు నా పని నచ్చితేనే తీసుకోండి ప్లీజ్ అంకుల్, ప్లీజ్. అది స్టాక్ ఏంటి అలా పెట్టారు? అక్కడ కాదు, పక్కన పెట్టండి. ఏంటి మౌళి ఇవన్నీ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి, సరిగా పెట్టండి. ఏంటి మౌళి సీనియర్ ఇవన్నీ చూసుకోకపోతే ఎలా? ప్లీజ్ అంకుల్ ప్లీజ్, నాకు ఈ జాబ్ చాలా అవసరం. నేను చాలా హార్డ్ వర్కర్ని, చాలా కష్టపడి పనిచేస్తాను. అదంతా కాదమ్మా, మిమ్మల్ని చూస్తుంటే మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఇంట్లో ఎవరికి తెలియదని అర్థమవుతుంది. మరి మీరు ఇక్కడ పనిచేస్తే ఇంట్లో అమ్మగారేమైనా? మీరు ఆ విషయంలో అసలు భయపడద్దు. ఈ జాబ్ నేను నా ఇష్టం మీద చేస్తున్నా. ఇంట్లో వాళ్ళ గురించి నేను చూసుకుంటా. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. అలాగే శ్యామ్, ఒకవేళ మీరు ఇక్కడ పని చేయాల్సి వస్తే మిమ్మల్ని వేరేగా ట్రీట్ చేయం. చాలా షరతులు ఉంటాయి. ఇక్కడ అందరికీ ఒకేలా షరతులు ఉంటాయి. అవన్నీ మీరు పాటించగలగాలి. తప్పకుండా పాటిస్తాను అంకుల్. నాకు కూడా తాతగారు ప్రొపరేటర్ గారు పెట్టిన రూల్స్ అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం. సరే అయితే నాతో రండి. ఓకే. కుప్పి డబ్బాలు ఆరాయా? ఆరేమ్మా. శుభ్రంగా తడి లేకుండా తుడిచావా? తుడిచానమ్మా. వెళ్ళి చాట తీసుకురాపో. సరేనమ్మా. త్వరగా రా. అమ్మా ఇదిగో చాట. వెళ్ళు, వెళ్ళి పెద్ద డబ్బాలున్నాయిగా అవి తీసుకొనిరా. ఇవాళ ఎంత ఆలస్యమైనా సరుకులన్నీ సర్దేయాలి. త్వరగా వెళ్ళి తీసుకొనిరా. త్వరగా రా. అలాగేనమ్మా. అమ్మా, ఇడ్లీ పప్పు గ్రైండర్లో వేశాను. అరగంట తర్వాత ఆపేసి అందులో రవ్వ కలిపేస్తారా? నేను పైకెళ్ళి ఒడియాలు ఆరబెట్టొస్తాను. మళ్ళీ ఆలస్యమైతే ఎండ పోతుంది, ఒడియాలు ఆరవు. ఆగు దుర్గి, నాకేమైనా పచ్చేతులు ఉన్నాయనుకుంటున్నావా? ఇదిగో చూస్తున్నావుగా, డబ్బాలన్నీ తుడుచుకొని సరుకులన్నీ సర్దే వరకు నాకు గంట పడుతుంది. అయినా ఈ ఇంట్లో ఇంకో కోడలు కూడా ఉందిగా చాకరీ చేయడానికి. వెళ్ళి జయంతితో చెప్పు. ఏంటక్క జయంతి అంటూ ఏదో అంటున్నట్టున్నావు? ఏం దుర్గి, ఏంటి నా గురించేనా? అమ్మా, ఇప్పుడేదో అన్నారుగా, ఆ ముక్క ఏదో మీరే స్వయంగా చెప్పండి అమ్మా. నేనెందుకు మధ్యలో? ఏంటక్క ఏదైనా చెప్పాలా? చెల్లి, ఇక్కడే ఉన్నావా? ఏం లేదు, రేపటికి ఇడ్లీ పిండి రుబ్బుతోంది దుర్గి. అక్కడ గిన్నెలో రవ్వ నానపెట్టి వెళ్ళింది. కొంచెం రవ్వల పిండి పళ్ళెంలో పెట్టేసేయి. తర్వాత పిండిలో నేను కలుపుకుంటాను. నా చెయ్యి ఖాళీ లేదు. నా చెయ్యి ఖాళీగా లేదు. ఎందుకు? నువ్వే పనిలో ఉన్నావు. ఇదిగో ఎందుకు, సింగపూర్ నుంచి నా పిన్ని కూతురు నెయిల్ పాలిష్ పంపించింది. పానుంటుంది అనుకోలేదక్క. పోన్లే, తీసేస్తాను. పాడైతే పాడైపోయింది. ఇంకా నయం, అత్తారింటికి వచ్చాక సగం ముచ్చట్లుగానే మిగిలిపోతాయి. ఎలాగూ కొన్నైనా తీర్చుకోవాలి. పనిదేముంది, మనం చచ్చిపోయినా ఉంటూనే ఉంటుంది. ఎలాగూ ఈ పని నేను చేసుకుంటున్నాను కదా, అదే చేతో ఆ పని కూడా చేసుకుంటాను. వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి ఆ సింగపూర్ నెయిల్ పాలిష్ ఆరబెట్టుకో. థ్యాంక్స్ అక్క. అదిగో
మళ్ళీ అదే మాట అక్క అంటున్నావు. థ్యాంక్స్లు పింక్స్లు మనకెందుకు, వెళ్ళు. అక్క 2 పల్లీలివ్వా? ఎలా తింటావు చెల్లి? ఆ, ఆ. నా జుట్టుకున్న సౌరం నేనే మొయ్యాలి అన్నట్టు నా తోటి కోడలు నప్పడిగినందుకు అనుభవించాల్సిందే. ఏ కుప్పి, ఎక్కడున్నావే? త్వరగా రా, లేదంటే ఆ పని కూడా నేనే చేస్తాను రా.